ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, రాత్రి జరిగిందంతా మన మంచి కోసమే అమ్మాయి గారు. చెప్పాను కదా రాజు, మనం కలవాలని దేవుడు రాసిపెట్టుంటే కలుస్తాం, లేకపోతే లేదు అని. రాజు, అమ్మ కాల్ చేస్తోంది. చెప్పమ్మా. ఏం చేస్తున్నారు రూపా? బయటికి వెళ్తున్నామమ్మా. అయితే ఫ్రీగానే ఉన్నారన్నమాట. మీతో ఒక సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోవాలమ్మా. ఏంటమ్మా అది? ఉండు, వీడియో కాల్ చేస్తాను. ఏమైంది అమ్మాయి గారు? ఏంటో హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవాలని వీడియో కాల్ చేస్తానంది రాజు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఏమై ఉంటుంది అమ్మాయి గారు? ఏమో రాజు. ఇదిగో కాల్ వచ్చింది. మీ నాన్న లేచి నడవగలుగుతున్నారు రూపా. అవునమ్మా, నిజంగా ఇది సంతోషపడదగ్గ విషయమే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నడవడమే కాదు, ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఏంటమ్మా, అర్థం కాలేదు. మీ నాన్నని ఈ రాష్ట్రానికి ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని పార్టీ పెద్దలు అడుగుతున్నారమ్మా. అవునా? నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటమ్మా అలా షాక్ అయిపోయావ్? ఎవరో వెనుక వెళ్తున్నారు, అతన్ని చూపించు. ఎందుకమ్మా? గుడ్ మార్నింగ్ సార్. ఇది మేమిచ్చామని మీ అమ్మగారికి ఇవ్వండి. అలాగే మేడం. విరూపాక్షి, నీకు రాఘవ్కి గదిలో ఏం పని? ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. రాఘవా, రాఘవ ఆయన ఇక్కడ మేనేజర్ అమ్మా. అక్కడ మేనేజరేమో, ఒకప్పుడు మన అకౌంటెంట్ రాఘవ. అంటే రాఘవ ఎవరమ్మా? అమ్మాయి గారు, నాన్న చెప్పిన గతంలో అకౌంటెంట్ రాఘవ ఉన్నాడు కదా, వాడేమో. అవును, వాడే రాజు. జీవితంలో నిప్పులు పోసి నన్ను నా సూర్యకి రూపకి దూరం చేసిన దుర్మార్గుడు వాడు. వాడి కోసం వెతికి అలసిపోయాను. ఎన్నేళ్లకి ఇప్పుడు కనిపించాడు. రూపా, వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోని వదలద్దు. వాణ్ణి తీసుకొచ్చి మీ నాన్న దగ్గర నిజం కక్కిస్తే తప్ప మీ నాన్న జీవితంలోకి నాకు చోటుండదు. వాణ్ణి పట్టుకొస్తే మనకి పట్టుకున్న దరిద్రం వదిలిపోతుంది. మన కష్టాలన్నీ తీరిపోతాయి. రూపా, వాణ్ణి ఎలాగైనా ఇక్కడికి తీసుకురండి. అలాగే అమ్మగారు.
రాజు, మావయ్య చెప్పిన రాఘవ వీడే అంట. వీణ్ణి ఎలా అయినా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మ గురించి నిజం చెప్పించాలి. నాన్నకి విజయాంబిక అత్తయ్య గురించి నిజం తెలియాలి. అమ్మ విషయంలో రాఘవ్తో నాటకం ఆడించి ఎంత పెద్ద తప్పు చేసిందో నాన్నకు తెలియాలి. అత్తయ్య రాఘవ్ని ఉపయోగించుకుని చేసిన తప్పుకి నాన్నకి దూరంగా అమ్మ, అమ్మకి దూరంగా నేను ఎంత నరకం అనుభవించామో అత్తయ్యకి అంత నరకం చూపించాలి. దీనికోసమేనేమో దేవుడు రాత్రి మనల్ని కలవనివ్వలేదు. అమ్మాయి గారు వాడిని పట్టుకుందాం పదండి. అంటే విజయాంబిక గారి ప్రాణం ఇప్పుడు మన చేతుల్లో ఉందన్నమాట. ఇప్పుడే ఈ విషయాన్ని విజయాంబిక గారికి చెప్పాలి. గౌతమ్, నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు. అలాగే రేణుక. ఏంటి దీపక్, అర్జెంటుగా కలవాలన్నావు? మావయ్య సీఎం కాబోతున్నాడు మమ్మీ. మావయ్య సీఎం కావడం ఏంటి? అసలు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏకంగా సీఎం అవ్వడం ఏంట్రా? నిజం మమ్మీ. శ్వేత విషయంలో వాళ్ళ డాడీ హ్యాండ్ కూడా ఉందని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు కదా మమ్మీ. అవును. పార్టీ కూడా ఆయన పక్కన పెట్టింది. ఇప్పుడు పార్టీలో సీఎంగా చేయగలిగే నాయకుడు కూడా లేకపోవడంతో ఒక సీనియర్ లీడర్ సీఎం అయితే బాగుంటుందని పార్టీలో ఎమ్మెల్యేలందరూ ఇంటికి వచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మావయ్య పేరుని సూచిస్తున్నట్టు చెప్పారు. దానికి మీ మావయ్య ఏమన్నాడు? కుటుంబం గడవడం కోసం చిన్న చిన్న పనుల్ని వెతుక్కుంటున్న మా మావయ్యని వెతుక్కుంటూ సీఎం పదవి వచ్చింది కదా మమ్మీ, ఎలా కాదంటాడు? ఒప్పుకున్నారు. ఎంత మంచి వార్త చెప్పావు దీపక్. నా తమ్ముడు సీఎం అవ్వబోతున్నాడు. ఇంత మంచి సమయంలో ఆ ఇంట్లో నేను లేను అన్న బాధ తప్ప ఇంకేమీ లేదు దీపక్. ఆ విరూపాక్షని ఇంట్లోంచి బయటికి పంపేద్దాం అనుకుంటే అది నన్నే ఇంట్లోకి రాకుండా ఆపేసింది. ఇప్పుడు నేనక్కడ లేకపోవడం వల్లే తమ్ముడికి సీఎం పదవి వచ్చిందని ఎక్కించిందనుకో, ఇక జన్మలో ఆ ఇంట్లో నాకు స్థానం ఉండదు. అంత సీన్ లేదులే మమ్మీ. ఇప్పుడిప్పుడే మావయ్య కుదురుకుంటున్నాడు. మావయ్య పూర్తిగా కోలుకున్నాక ఆ నర్సుతో ఇంకేం పని ఉండదు. అప్పుడైనా విరూపాక్ష అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి పోవాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.